దేవుని నామాన్ని మహిమపరుద్దాము. ప్రైజ్ గాడ్. 103వ కీర్తన సామ్స్ 103 ఇలాగ రాయబడి ఉన్నది. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, నా అంతరంగమునున్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నుతించుము. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకము. ఆయన నీ దోషములన్నిటినీ క్షమించువాడు, నీ సంకటములన్నిటినీ కుదుర్చువాడు. సమాధిలో నుండి నీ ప్రాణమును విమోచించుచున్నాడు, కరుణా కటాక్షములను నీకు కిరీటముగా ఉంచుచున్నాడు. పక్షిరాజు యవ్వనము వలె నీ యవ్వనము క్రొత్తదగుచుండునట్లు మేలుతో నీ హృదయమును తృప్తిపరచుచున్నాడు. యెహోవా నీతి క్రియలను జరిగించుచు బాధింపబడి వారికందరికీ న్యాయము తీర్చును. ఆయన మోషేకు తన మార్గములను తెలియజేసెను, ఇశ్రాయేలు వంశస్థులకు తన క్రియలను కనపరిచెను. యెహోవా దయా దాక్షిణ్య పూర్ణుడు, దీర్ఘశాంతుడు, కృపా సమృద్ధి గలవాడు. ఆయన ఎల్లప్పుడూ వాద్యమాడువాడు కాడు, ఆయన నిత్యము కోపించువాడు కాడు. మన పాపములను బట్టి మనకు ప్రతీకారము చేయలేదు, మన దోషములను బట్టి మనకు ప్రతిఫలం ఇయ్యలేదు. భూమి కంటే ఆకాశము ఎంత ఉన్నతముగా ఉన్నదో ఆయన యందు భయభక్తులు గలవారి ఎడల ఆయన కృప అంత అధికముగా ఉన్నది. వినిపించినటువంటి డాక్టర్ గారు, సిస్టర్ గారికి నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నానమ్మా. ఇంతవరకు మనం మరి సహోదరులు మరి బాబు ప్రకాష్ గారు అలాగే వీరేంద్ర గారు వారి యొక్క సంగీత సారథ్యంలో మరి చక్కగా పాటలు పాడడానికి దేవుడు కృప అనుగ్రహించాడు. మనం గమనించుకుంటే 103వ కీర్తన, నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, నా అంతరంగమున సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నుతించుము. ఆయన చేసిన ఉపకారములలో దేనిని, ఆయన చేసిన ఉపకారములలో ఏం చేశాడంట? ఉపకారములు చేశాడంట, వాటిని మరవద్దని దేవుని వాక్యం సెలవిస్తూ ఉన్నది. కాబట్టి చిన్న ప్రార్థన చేసుకుందాం. చిన్న ప్రార్థన చేసుకుని వాక్యాన్ని చదువు మరి విందాం. అందరం కూడా తలలు వంచుదాం, కళ్ళు మూసుకుందాం. దేవా, నాతో మాట్లాడు నాయన, నాతోనే మాట్లాడు ప్రభువా. నాయన, నువ్వు స్తుతి సింహాసనాసనుడై ఉన్నావని నీ వాక్యం సెలవిస్తుండగా